బ్రేకింగ్ న్యూస్. తమిళనాట జోరు పెంచాడు నటుడు విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించాడు. ఎరుపు పసుపు రంగులో పార్టీ జెండా ఉంటుంది. జెండాలో 2 ఏనుగులు ఫ్లవర్స్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. జెండాను విజయ్ మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి. మధ్యలో చక్రం కూడా మనకి కనిపిస్తోంది. ఇటీవల రాజకీయ పార్టీని ప్రకటించాడు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. త్వరలో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నాడు. తమిళనాట నటుడు విజయ్ జోరు పెంచాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించాడు. ఎరుపు పసుపు రంగులో పార్టీ జెండా ఉంటుంది. జెండాలో 2 ఏనుగులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే విజయ్ పార్టీ జెండా. ఈయన ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. విజయ్ రాజకీయాల్లో దూసుకుపోవటానికి జెండాను కూడా ఆవిష్కరించిన దృశ్యాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. త్వరలో తిరుచులో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు. మా ప్రతినిధి లోకేష్ మనకి అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. లోకేష్, జెండాను కూడా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ తరువాత తమిళనాడులో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది విజయ్ పార్టీ గురించి? ఎస్ రోహిత్, ఏదైతే తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి హీరో విజయ్ రీసెంట్ గానే తమిళగా వెట్రి కళగం పేరుతో ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించి ఇవాళ చెన్నైలో ఆయన పార్టీ కార్యాలయంలో భారీగా పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జెండాలో పసుపు, ఎరుపు రంగులో ఉంది. అదేవిధంగా జెండాలో ఇరువైపులా కూడా ఏనుగుల సింబల్స్ కనిపిస్తుంది. మధ్యలో వాగ్గే ఫ్లవర్, అంటే వాగ్య పుష్పం అని చెప్పొచ్చు. ఇది తమిళనాట ఎంతో పవిత్రంగా భావించేటువంటి వాగ్య పుష్పాన్ని ఒకప్పుడు పురాణాల ప్రకారం, తమిళ పురాణాల అనుసారం పార్వతీదేవి ఏదైతే రాక్షసుని సంహరించేటువంటి ముందు ఈ వాగ్గే చెట్టు కింద శివుడి కోసం తపస్సాచరించినట్లుగా కూడా వాళ్ళు నమ్ముతారు. దాన్ని ఎంతో సెంటిమెంటల్ గా నమ్మేటువంటి ఆ వాగ్గే పుష్పాన్ని కూడా ఆ జెండాలో చేర్చడం జరిగింది. ఆ జెండా ఆవిష్కరణ అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక సాంగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఆ పార్టీ సాంగ్ కి సంబంధించి సినీ ఫీల్డ్ కి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నటువంటి తమన్ కూడా సంగీతం అందించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏదైతే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే మునిపే పార్టీని ప్రారంభించినటువంటి విజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు. రానున్నటువంటి 2026 అసెంబ్లీ ఎలక్షన్సే ధ్యేయంగా ముందుకు సాగుతాను. ఆ దిశగా ఇటు తమిళనాడు ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో తన బలాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా అభిమానుల్ని కార్యకర్తలుగా మలుచుకోవడానికి కావచ్చు, రాజకీయాల్లో యాక్టివ్నెస్ గా ఉండడానికి, సమాజమే నిర్మాణం చేయడానికి, అదేవిధంగా సమానత్వం ధ్యేయంగా చెప్తూ కూడా ఆయన కొద్దిగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే తిరుచులో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా ఇప్పటికే ఏడీఎంకే, అన్నాడీఎంకే, అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీలన్నీ కూడా అనేక సార్లు అధికారాలు చేపట్టి తిరిగి ప్రతిపక్షాలుగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి విజయ్ స్థాపించినటువంటి ఈ పార్టీ 2026 ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపబోతుంది, ప్రజలు విజయ్ పార్టీకి కావచ్చు, విజయ్ కావచ్చు ఏ విధంగా అంటే ఇప్పటికే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? తమిళనాట చాలా మంది హీరోలు పార్టీలను ప్రకటించి వెనక్కి వెళ్ళారు. కొంతమంది పార్టీలను ప్రకటించి తర్వాత కాలంలో ఆ ప్రభావాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ పార్టీని స్థాపించిన తర్వాత ఈరోజు జెండాను కూడా ఆవిష్కరించారు. సో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది విజయ్ పార్టీ గురించి? ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే చాలా మంది తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే పార్టీలు స్థాపించారు, కొంతమంది పార్టీలు రన్ చేస్తున్నారు, కొంతమంది పార్టీలు ప్రకటించి వెనుదిరిగినటువంటి పరిస్థితి. విజయకాంత్ ఏదైతే ప్రముఖ నటుడు, ఆయన మరణించారు. ఆయన పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు, అదేవిధంగా కమల్ హాసన్ కావచ్చు, రాజకీయాల్లోకి వస్తామని చెప్పి పార్టీ పేర్లను ప్రకటించి కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితులను కూడా చూసాం. అనూహ్యంగా ఇప్పుడు విజయ్ పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఆవిష్కరించడం, అదేవిధంగా ఆ పార్టీ సాంగ్ ను కూడా ఆవిష్కరించి 2026 ఎన్నికలకి సంసిద్ధం అవుతున్నట్లు కూడా ఒక ప్రకటన జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విజయ్ మొదటి నుంచి కూడా తమిళనాట ఏదైతే సేవాభావంతో కూడా ప్రతి ఒక్క చోట, అంటే ఈ తిరుచి, చెన్నై అనే కాదు, తమిళనాడు యావత్తు కూడా కొన్ని సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్నెస్ గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే
తాను తమిళనాట ప్రజలకి సేవ చేయాలని భావిస్తున్నాను, ఖచ్చితంగా తాను రాజకీయాల్లోకి వస్తే మెరుగైన సేవను అందిస్తాను అని చెప్పి కూడా అభిమానులని అదేవిధంగా తమిళనాట ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితిని, ఇటువైపు విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు, ప్రజల్లో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది అన్నటువంటి ఓ పరిస్థితి కావచ్చు, వీటన్నిటి తోడయ్యి ఖచ్చితంగా విజయ్ ఖచ్చితంగా తన పార్టీతో పాటు తాను కూడా గెలుపొందుతాను ఒక ధ్యేయము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎంత మేర తమిళనాడు ప్రజలు విజయ్ని అదేవిధంగా విజయ్ పార్టీ నుంచి బరిలో నిలబోయేటువంటి మిగిలిన నాయకుల్ని ఏ విధంగా ఆదరిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రోహిత్. రైట్ లోకేష్, విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రాజకీయాల్లో విజయ్ జోరు పెంచాలని నిర్ణయించుకున్నాడు. తమిళనాట నటుడు విజయ్ జోరు పెంచాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను నటుడు విజయ్ ఆవిష్కరించాడు. ఎరుపు పసుపు రంగులో పార్టీ జెండా ఉంది. జెండాలో 2 ఏనుగులు, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు, మద్దతుదారులు, అభిమానులు ఇటీవల పాల్గొన్నారు. ఇటీవల రాజకీయ పార్టీని ప్రకటించాడు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. త్వరలో తిరుచులో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు. మరి సినిమాల్లో విజయ్ దూసుకుంటూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు రాజకీయాల్లో విజయ్ ఎటువంటి పాత్ర పోషిస్తాడు, రాజకీయాల్లో ఎటువంటి ప్రజాదరణ విజయ్ సంపాదిస్తాడు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.